హాయ్ అండి, నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. ఈ రోజు అయితే మనం మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. రండి వచ్చేసేయండి. ఇది మా మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే వెంటనే మేము ఇక్కడ చెప్పులన్నీ ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఇది కోట్ హ్యాంగర్. దీనికి క్యాప్స్, ఇమీడియట్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడైతే పెట్టుకుంటున్నాము. అండ్ ఇటువైపు వచ్చి రెయిన్ జాకెట్స్ అన్నమాట. ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో వింటర్ జాకెట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అంబ్రెల్లాస్, కీస్ అవన్నీ ఇటువైపు అన్నమాట. సో ఇక్కడ క్యాప్స్, చెప్పులు అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఓపెన్ చేసిన తర్వాత టౌన్ హౌస్. ఇక్కడ నార్మల్ గా బేస్మెంట్ అని ఉంటది. మనం జనరల్ గా ఇండియన్స్ ఎవరైనా వచ్చినా కూడా బేస్మెంట్ లోనే తీసుకుంటారు హౌస్. అంటే ఈ ఇంటికి కింద పోర్షన్ లో ఉంటది అనమాట. సో మేము ముందు బేస్మెంట్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే టౌన్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాము. ఇది డూప్లెక్స్ లాగా అనమాట. టౌన్ హౌస్ అంటే పైకి వచ్చేసేయండి. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చి ఇక్కడ ఓపెన్ గా ఉందని చెప్పి ఇక్కడ అయితే ఒక ఫ్లవర్ అయితే పెట్టాను. కొంచెం డెకరేషన్ అందంగా ఉంటదని చెప్పి. ఇంకా అలా ఇటు లోపలికి వస్తే హాల్. ఈ హాల్ కి ఇటువైపు వచ్చి లివింగ్ రూమ్ అన్నమాట. ఇది సోఫా. మేము మ్యాక్సిమం ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము, ఈ సోఫా. అండ్ దీనికి ఈ పైన ఫోటో ఫ్రేమ్స్ పెట్టాను అనమాట, కొంచెం బాగుంటుందని చెప్పి. ఇవన్నీ వృంద బర్త్డే అప్పుడే తీసుకున్నాము, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు. అదొక్కటే మా పెళ్లి ఫోటో అనమాట. ఈ ఫ్రేమ్స్ అన్ని నేను మా వారి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఈ ఎంబ్రాయిడరీ హూప్ వచ్చి మా కజిన్ చేసి ఇచ్చింది. అది కూడా వృంద బర్త్డేకి. నాకు చాలా బాగా నచ్చింది. సో మేము కెనడా వచ్చేటప్పుడు రిటర్న్ లో తీసుకొచ్చాను అనమాట. సో ఇది వాల్ ని ఇట్లా ఫ్రేమ్స్ అన్ని పెట్టి ఇలా డెకరేట్ చేశాను అనమాట. అండ్ ఈ సోఫాకి ఈ పక్కనే మా వారి డెస్క్ అనమాట. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమే, సో ఎప్పుడు మాక్సిమం ఇక్కడే ఉంటారు. చైర్ అండ్ ఇది ఆయన ల్యాప్టాప్, మౌస్, ఫోన్ అవి. అండ్ ఇక్కడ వచ్చి ఒకటి జస్ట్ బోర్డు హ్యాంగ్ చేశాను అనమాట. డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్ అని చెప్పి. పైకి ఫోల్డింగ్ అనమాట కట్టెను. అది కిందకి దించుకుంటే క్లోజ్ చేయొచ్చు. అస్సలు లైటింగ్ ఉండదని చెప్పి పైకి పెట్టేశాము. ఇటువైపు అయితే కిందన గార్డెన్, సో కింద డౌన్ స్టేర్స్. అండ్ ఇది ఏంటంటే హీటర్ అనమాట. మనకి ఇండియాలో అయితే ఫుల్ హాట్ కాబట్టి ఏసీలు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఫుల్ చలి కాబట్టి ఇక్కడ హీటర్స్ అయితే ఉంటాయి. ఇంట్లో చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ హార్ట్ ఆఫ్ ద హౌస్ అనమాట. నా పూజా రూమ్ ఏం కాదు, చిన్న పూజ యూనిట్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇది మొన్న దివాళీకి కొంచెం రీఅరేంజ్ చేశాను. అండ్ ఈ అమ్మవారి ఫోటో నేను మొన్న దసరా సెలబ్రేషన్స్ అయ్యాయని చెప్పాను కదా, అక్కడ ఇచ్చారు అని చెప్పాను కదా, దుర్గమాత ఫోటో. ఆ ఫోటో ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది రెగ్యులర్గా పూజ చేసేది. అండ్ ఇది వచ్చేసి నా డెస్క్ అనమాట. నాకేమైనా వర్క్స్ అవి ఉంటే నేను ఇక్కడే చేసుకుంటాను. ఇది మా వారికి క్రికెట్లో ఇంట్లోకి ఇది బెస్ట్ బౌలర్ అంట. ఇది అవార్డు వచ్చింది. సో నా టేబుల్ పెద్దగా ఉందని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను. బాగా ఆడతారు క్రికెట్, మనకంత రాదు ఏమి గేమ్స్. అండ్ దీంట్లో కొంచెం స్టఫ్, బుక్స్, నా బుక్స్ అండ్ పిల్లల బుక్స్ అవి అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది టీవీ. ఇది దానికి మా లివింగ్ యూనిట్ అనమాట. అండ్ ఇప్పుడు ఇటు వచ్చేద్దాం. ఈ చైర్ వచ్చి వృంద యూజ్ చేస్తుంది ఇప్పుడు, బట్ ఇదైతే భవిది. అండ్ ఇది వచ్చి చిన్న డైనింగ్ టేబుల్ పిల్లలకి. డైనింగ్ టేబుల్ కాదు, ఇది మల్టీపర్పస్ అనమాట. భవి, వృంద దీని మీద తింటారు. మేము యాక్చువల్గా ఎవరైనా భవితో పాటు చెస్ ఆడాలన్నా కూడా ఇక్కడే ఆడుకుంటారు. ఇది ఫ్రీగా వదిలేసామన్నమాట, స్పేస్. చిన్నపిల్లలు కదా ఆడుకోవడానికి అట్లా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇది ఈ టాయ్ వచ్చి కూడా ఇది భవిదే. 3 years అయింది ఇది కొని. 4 years అయిపోతుంది ఇది తీసుకొని. భవి అంతగా వాడలేదు, వృంద అయితే వాడుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసేయండి కిచెన్. ఇదే మా కిచెన్ అనమాట, నా సామ్రాజ్యం. లోపలన్నీ ఏమున్నా ఏం చూపించను, జస్ట్ ఇవంతా కిచెన్ క్యాబినెట్స్. ఇది వచ్చి మైక్రోవేవ్. దీంట్లో మనం ఏమైనా వేడి చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తాము. కమ్ క్లోజర్ లక్కి. అండ్ ఇది వచ్చి మా స్టవ్, ఇండక్షన్ స్టవ్. నేను కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అంతా చాలా మంది ఏంటి మీ స్టవ్ వెరైటీగా ఉంది అని అడిగారు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా కమ్ క్లోజర్ చూపించు. ఇది ఇక్కడ ఆన్ చేస్తే
ఇక్కడ వెలుగుద్ది అనమాట. చూసారా రెడ్ కలర్ వచ్చింది. ఇట్లా హాట్ అవుతుంది, మనం కుక్ చేసుకోవడమే. సో ఇది నార్మల్గా ఒకటి, అండ్ ఇది వచ్చి చిన్నదానికి అనమాట. సో రెండు మొత్తం 4 బర్నర్. ఇవి 2 చిన్నవి, 2 పెద్దవి. ఇది ఒకటి వామ్. ఇది వచ్చి దీంట్లో చూసారా ఫాస్ట్ బాయిల్ అని ఉంది, చాలా క్విక్గా అయిపోతుంది. చిన్నది పెద్దది 2 రింగ్స్ అనమాట. సో ఇక్కడ దీంట్లో ఒకటి సింగిల్ రింగ్ ఉంది కదా, ఈ సింగిల్ రింగ్ వైపు పెడితే ఓన్లీ లోపల మాత్రమే హాట్ అవుతుంది. అండ్ ఈ డబుల్ రింగ్ ఉంది కదా, సో డబుల్ రింగ్ పెడితే మొత్తం ఫుల్ హాట్ అవుతుంది అనమాట. ఇది మా స్టవ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఓవెన్ అనమాట. నేనైతే దీన్ని బేకింగ్కి అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. పాతింట్లో ఉండేటప్పుడు వాడేదాన్ని, అన్ని ఎందుకులే అని చెప్పి నేను స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాను అనమాట. గిన్నెలు అవి పెట్టేశాను. అండ్ ఇది ఫ్రూట్స్ నార్మల్గా. ఇక్కడికి వచ్చేసి స్పైస్ ర్యాక్ అనమాట. అన్ని హైట్గా ఉన్నాయి కదా, నాకు అందవు, సో అవైలబుల్గా ఉండేలాగా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చి కెటిల్, ఇది బ్రెడ్ టోస్టర్. అండ్ ఇక్కడంతా ప్యాన్స్ అవి ఇట్లా అరేంజ్ చేశాను. గిన్నెలు ఏమైనా తోమాల్సినవి ఉంటే దీంట్లో, లేదు అంటే ఇక్కడ డిష్ వాషర్ అనమాట ఇది. సో దీంట్లో గిన్నెలు లోడ్ చేస్తాను. సో ఇవి తోమాల్సినవి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కలెక్ట్ చేసి అన్ని పెట్టి నైట్ ఆన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది అవ్వడానికి 4 hours అట్లా టైం తీసుకుంటుంది. సో నైట్ పెట్టేస్తే మార్నింగ్ అంతా నీట్గా తోమేసి కడిగేసి డ్రై చేసి ఇస్తుంది అనమాట నీట్గా. అండ్ ఆ కార్నర్లో అంతా వాటర్ బాటిల్స్ అవి పెట్టుకున్నాను. అండ్ అండర్ సింక్ వచ్చి దీంట్లో ఏంటి గార్బేజ్ క్యాన్, డిష్ వాషర్, డిటర్జెంట్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడంతా యుటెన్సిల్స్. అండ్ ఈ సైడ్ వచ్చి గ్రాసరీ ఉంటుంది దీంట్లో. అండ్ ఈ పైన టాప్ నేను బేకింగ్ అలానే షూటింగ్ కోసం ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది పైన కూడా అంత స్టోరేజ్. అండ్ ఫ్రిడ్జ్లో ఏముంటాయి, ఏముండవు, పాలు, ఎగ్స్, వెజిటేబుల్స్ అవి ఉంటాయి. సో ఇది మా కిచెన్. అండ్ ఈ స్టూల్ నేను పైకి ఎక్కి తీసుకోవడానికి అనమాట. ఇది లేకపోతే అసలు నాకు ఏ పని అవ్వదు. అండ్ ఇటువైపు వస్తే ఇది యాక్చువల్గా డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు, కానీ పెద్ద కబోర్డ్స్ అవి ఏం లేవు, మాకు సామాన్లు ఎక్కువ కదా, సో మేమైతే ఇది స్టోరేజ్ లాగా యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడికి వస్తే మిక్సీ, ఇది వచ్చి ఇన్స్టాపాట్, అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్. ఈ ఇన్స్టాపాట్లో కూడా అన్నీ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ రైస్ కుక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను డైలీ. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్ నా ఫేవరెట్. కేక్స్ బేక్ చేయాలన్నా, ఏదన్నా బ్రాయిల్ చేయాలన్నా, ఎయిర్ ఫ్రై చేయాలన్నా, ఏదన్నా కూడా నేనైతే ఈ ఎయిర్ ఫ్రైయరే యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చి స్టోరేజ్, కొన్ని టాయ్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ జాకెట్స్ అవి ఉన్నాయి. అండ్ ఇవి క్రింద డైపర్స్, అండ్ కింద కూడా కిచెన్ స్టోరేజ్ అవి ఉన్నాయి. అండ్ ఇటువైపు వస్తే ఇవన్నీ క్రింద సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. అన్నీ ఎంత నీట్గా అయితే ఉంచదు, ఎప్పుడు ఆడుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో వీడియో తీద్దామని నేను అన్ని ఇక్కడ ఇట్లా పెట్టాను. అండ్ ఇది ఒక మైక్రోవేవ్. ఇదే యాక్చువల్గా మేము పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట ఈ మైక్రోవేవ్. ఇక్కడైతే మాకు ఆల్రెడీ దాన్ని ఫిక్స్ చేసి ఉంది, అక్కడ లేదు. సో మేము అప్పుడు తీసుకున్నాము, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకొచ్చాము. ఇక్కడ ఉంది కదా, సో ఇది ఎక్స్ట్రా అనమాట, ఎవరికైనా ఫ్రెండ్స్కి కావాలంటే ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంచేసాము. అండ్ ఈ కబోర్డ్లో కూడా గ్రాసరీ అవి ఉన్నాయి, రైస్ బ్యాగ్స్, షుగర్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా హ్యాలోవిన్ స్టఫ్, డెకోర్ ఐటమ్స్, అండ్ కొన్ని టాయ్స్, ప్రింటర్ పేపర్స్ అట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి నా షూటింగ్ స్టాండ్, ఇది ప్రింటర్. దీన్ని ఒక చైర్ మీద పెట్టాను. ఇది ఒక చైర్, దీని సెట్ పైన రూమ్లో ఉన్నాయి, పైకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టించాను అనమాట, జాకెట్స్ అవి. సో ఇది డూప్లెక్స్ కదా, ప్రతిసారి పైకి వెళ్ళి తెచ్చుకోవడానికి కష్టం కదా, పైకి కిందకి తిరగడం. సో అన్నట్టు ఇక్కడ ఉంటే ఈజీ, వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చి గ్రాసరీ కార్ట్ అనమాట. సో ఇది సమ్మర్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళి దీంట్లో గ్రాసరీ అంతా వేసుకొని మనం వాక్ చేసుకొని మనకు వాకింగ్ అయిపోద్ది, గ్రాసరీ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చి వృందా స్ట్రాలర్. ఈ స్ట్రాలర్ అయితే నాకు ఒక పెద్ద లైఫ్ సేవియర్ అనే చెప్పుకోవచ్చు. నేను కెనడా వచ్చేటప్పుడు పిల్లలిద్దరిని నేను ఒక్కదాన్నే తీసుకొచ్చాను. సో వృందాని ఈ స్ట్రాలర్లో పెట్టుకొని లగేజ్ అది అంతా తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఇది వచ్చి గార్బేజ్. సో ఇక్కడ సెపరేట్ అనమాట, గ్రీన్ బ్లాక్ ఉంటాయి. సో దీంట్లో డ్రై వేస్ట్ అండ్ కిచెన్ వేస్ట్ అనేది గ్రీన్. మా బాల్కనీ అనమాట, ఎంత పెద్దగా ఉందో, సో కోల్డ్, చల్లగా ఉంది. చాలా పెద్ద బాల్కనీయే వచ్చింది, ఫుల్ ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ సైకిల్స్ అవి ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇప్పుడు
వింటర్ కదా, సో బయటికి వెళ్ళి ఆడుకునే అంత ఏం లేదు సైకిల్ రైడ్ చేయడానికి. సో అందుకని రెండు కవర్ వేసేసి మా వారిది మా భవిది అక్కడ పెట్టేసాము. అండ్ ఇది అయితే టాయ్స్ ఫుల్, ఎన్ని టాయ్స్ అంటే అన్ని టాయ్స్, భవి అన్ని టాయ్స్ ఇక్కడే ఉన్నాయి మొత్తం. సో ఎత్తు పెట్టలేక అన్ని ఇక్కడ ఉంచాను అనమాట. అండ్ ఇప్పుడు ఇటువైపు వస్తే ఇది ఒక వాష్రూమ్ అనమాట, హాల్ కి. అంటే జస్ట్ పౌడర్ రూమ్, షవర్ ఏరియా ఏం లేదు బాత్ చేయడానికి, జస్ట్ ఓన్లీ కమోడ్ అండ్ మిర్రర్ సింక్ అనమాట. సో ఇది వాష్రూమ్. సో దీనికి ఒక మిర్రర్ ఇచ్చాడు. అండ్ నేను చీపుర్లు అవి కూడా ఇక్కడే లోపల పెడతాను అనమాట, బయట ఉంటే పిల్లలు ఆడి పడేస్తారని. అండ్ ఇక్కడ ఈ చిన్నది వృంద కోసము, ఇది టాయ్ కమోడ్. సో మనం పాటీ ట్రైనింగ్ కి యూజ్ చేస్తాం కదా, అది భవిదే యాక్చువల్ గా, వృంద కూడా ఇదే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే తను పాటీ ట్రైన్డ్. సో ఇది ఇక్కడ హాల్ వాష్రూమ్ అనమాట. సో ఇప్పుడు హాల్, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇది మొత్తం హాల్, ఇది ఓవరాల్ గా మా ఇల్లు. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము, పైన బెడ్రూమ్స్ అవి చూసేద్దాము. సో ఇట్లా పైకి వెళ్దాము. ఇల్లు మొత్తం ఇట్లా కార్పెట్ ఉంది. సో మనకి ఈ కార్పెట్ ఉండడం వల్ల కొంచెం క్లీనింగ్ అది కష్టము, మనం వాక్యూమ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పైకి వస్తే రైట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్, అండ్ ఇటువైపు ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇట్లా ఓపెన్ చేసి వచ్చిన వెంటనే ఇది మా రూమ్ అనమాట. 2 బెడ్స్, కిడ్స్కి ఒకటి అండ్ మాకు. ఇటువైపు వచ్చేసరికి ఈ వాల్కి ఒక పెద్ద క్యాన్వాస్ పెయింటింగ్ కాదు, ఇది యాక్చువల్గా క్యాన్వాస్ పోస్టర్ అనమాట. అండ్ ఇది వచ్చి ఫ్యాన్, టవర్ ఫ్యాన్ అనమాట. ఇక్కడైతే సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు, చాలా తక్కువ ఇళ్లలో లైట్కే చుట్టూ ఉంటాయి అనమాట. మనలా ట్యూబ్ లైట్స్ అలా ఏమి ఉండవు, ఫుల్ చీకటిగా ఉంటుంది ఇల్లు. ఇంకేదో ఈ ఇంట్లో కొంచెం ఇట్లా పెద్ద లైట్స్ అయితే ఉన్నాయి, ఆ లైట్ చూపించలకి ఇక్కడైతే కొద్దిగా అట్లా లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి క్లోజెట్, మొత్తం అన్ని వృంద బట్టలు ఉన్నాయి. అండ్ ఈ పైన టాయ్స్ అనమాట, టెడ్డీ బేర్స్ అవి. ఈ స్వీట్ బేబీ అనేది మేము వృందాని హాస్పిటల్ నుంచి ఫస్ట్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వెల్కమ్ పార్టీ చేశారనమాట, అప్పుడు మా ఫ్రెండ్స్ కొన్నారు ఇది స్వీట్ బేబీ. అండ్ ఇది వచ్చి వృందాది రెజిన్ ఆర్ట్ బర్త్ డీటెయిలింగ్, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దీన్ని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అది వృంద బర్త్ డీటెయిలింగ్. అండ్ కొన్ని సాఫ్ట్ టాయ్స్ అయితే ఇక్కడ పెట్టాను. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఈ సూట్ కేసు నా చీరలు అనమాట, ఇండియన్ వేర్ చీరలు, అంటే అకేషన్స్ ఏమైనా ఉంటే ఈజీగా తీసుకోవడానికి ఉంటుందంటే ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ మొత్తం నా జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది విండో, ఈ విండో చెప్పాను కదా ఇట్లా ఫోల్డింగ్స్ అనమాట, ఇట్లా పైకి తీసేస్తే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ పైకి పెట్టేయడమే ఇట్లా అనమాట. సో ఇటు బాల్కనీ, కింద చూసాం కదా సేమ్ అదే బాల్కనీ అనమాట ఇటువైపు. అండ్ ఇక్కడ ఈ రూమ్ కూడా ఒక హీటర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి నా ప్రెగ్నెన్సీ పిల్లో, కొంచెం స్పేస్ ఉంది కదా హీటర్ కి, సో టచ్ అవ్వకూడదు పిల్లలు పడిపోతే అన్నట్టుగా ఇక్కడ అది పెట్టామన్నమాట. అండ్ ఆ కార్డ్బోర్డ్ లో బుక్స్ అవి ఉన్నాయి నైట్ స్టోరీ టైంకి. అండ్ ఇది మా బెడ్స్. అండ్ ఈ కార్నర్కి వచ్చేస్తే ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవి ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఆ పైన అది మా ఆయన గిఫ్ట్ ఇచ్చారనమాట, ఐ లవ్ యూ అని ఉంటుంది, దాని మీద లైట్లు వెలుగుతున్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ నైట్ డ్రింక్ చేయడానికి వాటర్. అండ్ ఇటు నుంచి లోపలికి వస్తే క్లోజెట్ అనమాట. మాకు పెద్ద క్లోజెట్ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడైతే టవల్స్ హ్యాంగ్ చేసుకోవడానికని నేను హ్యాంగర్ పెట్టాను తడివి. అండ్ ఇక్కడ అంతా బ్లాంకెట్స్ అవి ఉన్నాయి. అండ్ ఇవన్నీ నా బట్టలు. అండ్ ఇటువైపు వచ్చేసి ఇదైతే డాలర్ అమ్మలో తీసుకున్నాను ఈ స్టాండ్, నేను మొత్తం ఓపెన్ ఉంది. సో ఈ స్టాండ్ తీసుకుని ఇట్లా బట్టలు అవి పెట్టాను. ఇక్కడ వృంద ఫ్రాక్స్ అవి ఉన్నాయి. అండ్ ఈ దీంట్లో కొన్ని ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి మా వారి షర్ట్స్ అవి పైన యూజ్ చేయనివి అవన్నీ పైన అట్లా పెట్టేశాను అనమాట. అండ్ ఈ రూమ్ కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది వాష్రూమ్. ఈ రూమ్ లో చాలా పెద్ద మిర్రర్ ఇచ్చారు, ఎంత పెద్దది ఇచ్చినా కూడా మనకు సరిపోదు, అంటే పొడవుగా ఉన్నది ఉంటే బాగుంటది కదా. తీసుకుందాం అనుకున్నాం కానీ ఎన్ని రోజులు ఉంటామో లేదో, ఎందుకులే పెట్టుకునే స్పేస్ కూడా లేదన్నట్టు ఇంక దీంతోనే అడ్జస్ట్ అవుతున్నాను. అండ్ ఇక్కడైతే బాడీ లోషన్, నార్మల్ గా పర్ఫ్యూమ్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి బ్రష్లు అవి ఉన్నాయి. ఇది షవర్ ఏరియా, చిన్నది షవర్ ఏరియా.
ఈ వాష్రూమ్ కి కబోర్డ్స్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ దీంట్లో అంతా టిష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా నావి చెప్పులు అలాంటివన్నీ ఉన్నాయి. షూస్ అవన్నీ కింద ఉన్నాయి. ఇప్పుడు వింటర్ కదా, సో చెప్పులన్నీ ఇక్కడ పెట్టేశాను. సో అంతే అనమాట. ఇది వచ్చి రెగ్యులేటర్ హీటర్ కి. సో 0 to టెంపరేచర్ అనమాట. 0 నుంచి మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, హాట్ ఎంత కావాలంటే అంత. సో దాన్ని బట్టి మనకి రూమ్ వేడిగా అవుతుంది చల్లగా అయిపోయినప్పుడు. అండ్ ఇవి స్విచ్ బోర్డు మనకి రివర్స్ అనమాట ఇండియాకి. ఇప్పుడు ఆఫ్ చేసుంటే లైట్ వెలుగుద్ది, ఆన్ చేస్తే ఆఫ్ అనమాట. సో రివర్స్. అండ్ ఇక్కడ లాక్ వచ్చి ఇదే అనమాట లాక్. ఇది ఇట్లా పైకి ఉంటే ఓపెన్ డోర్ ఈజీగా వస్తుంది. అండ్ ఇది ఇట్లా ప్రెస్ చేసామంటే ఇంకా రాదనమాట డోర్ ఇట్లా. సో మళ్ళీ ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని తీసుకోవాలి, ఇదే లాక్. సో ఇప్పుడు వెళ్దాము. అండ్ ఇదంతా స్ట్రైట్ ఇంకో రూమ్ కి. సో ఇక్కడైతే ఇటువైపు లాండ్రీ రూమ్ అనమాట. అండ్ ఇటువైపు వచ్చి వాష్రూమ్. మనం లాండ్రీ చూసేద్దాము. సో ఇట్లా సెపరేట్ ఇచ్చారు. ఇది కింద ఇది వాషర్ అనమాట, వాషింగ్ మిషన్. సో దీంట్లో బట్టలు వేసి ఉతికేసిన తర్వాత అండ్ ఇది పైన వచ్చి డ్రైయర్. సో మనకి ఇక్కడ ఇండియాలో లాగా బట్టలు ఆరేసుకోవడానికి ఏమి ఉండదు అనమాట. సో వాషర్ డ్రైయర్ రెండు ఉంటాయి. సో ఇది మనకి లాండ్రీ. అండ్ ఇటువైపు ఇది వాష్రూమ్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్ ఈ 2 bedrooms కి. సో ఇక్కడైతే జస్ట్ ఒక సింక్, అలానే ఈ వాష్రూమ్ కి బాత్ టబ్ కూడా ఉంది అండ్ షవర్ అనమాట. సో బాత్ టబ్ ఎట్లా ఉంటుంది, పిల్లలు అందరూ ఇక్కడే స్నానం చేస్తారు అనమాట పిల్లలు. సో టబ్ ఫుల్ వాటర్ పట్టుకొని స్విమ్మింగ్ పూల్ లాగా బాత్ చేస్తారు. సో ఇది వాష్రూమ్. ఇది పెద్దదనమాట, కామన్ వాష్రూమ్. ఇప్పుడైతే మనం సెకండ్ రూమ్ చూసేద్దాము. ఈ రూమ్ కి ఇదే అనమాట సెకండ్ రూమ్. దీంట్లో మా కజిన్ ఉంటారు, ఇది తన బెడ్. అండ్ ఈ రూమ్ కి ఒక చిన్న బాల్కనీ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఇదైతే బాల్కనీ కాదు, స్మోకింగ్ జోన్ అనమాట. వర్షం పడుతుంది, సో ఇది చిన్నది. ఇక్కడ నుంచి కింద బాల్కనీ అది కనిపిస్తుంది. సో వేసేద్దాం డోరు. అండ్ దీనికి ఇది విండో పైకి ఓపెన్ అండ్ ఇది క్లోజ్ అనమాట. సో దీనికి కూడా పెద్దగానే ఇచ్చారు. సో వెంటిలేషన్ అది బాగానే ఉంటుంది అన్ని ఇళ్ళకి. అండ్ ఇది తన డెస్క్ అనమాట, తన ల్యాప్టాప్ బుక్స్ అవేవో తన స్టఫ్ అంతా ఉంది. అండ్ ఇది ఆఫీస్ చైర్. అండ్ ఈ రూమ్ కూడా ఒక హీటర్ అయితే ఇచ్చారు. అన్ని రూమ్స్ కి మ్యాండేటరీగా ఇక్కడైతే ఉండాలి, ఎందుకంటే ఫుల్ చలి కదా. ఇప్పుడైతే టెంపరేచర్ 10 or 11 ఉన్నట్టుంది. అండ్ ఇది కూడా టవర్ ఫ్యాన్. ఇప్పుడైతే ఫ్యాన్ అవసరం లేదు కానీ సమ్మర్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ రూమ్ కూడా ఒక క్లోజెట్. ఇంకా అన్ని ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు. దీంట్లో కూడా కొన్ని మిస్లినియస్ స్టఫ్ అంతా ఉంది, సూట్ కేసులు అవి. అండ్ ఈ కార్నర్ కూడా సూట్ కేసులే మొత్తం. ఇప్పుడైతే థర్డ్ రూమ్ చూసేద్దాం. ఇది మా బవి రూమ్ అనమాట. రండి చూసేద్దాం. ఇది వాడి బెడ్. అంటే వాడేమి సెపరేట్ గా పడుకోడు. డే టైం అంటే స్కూల్ నుంచి అలా వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలనుకున్నా అలా, ఇద్దరు మేము కూడా రిలాక్స్ అది అవ్వడానికి బాగుంటుంది కదా అన్నట్టు పెట్టాము. నైట్ అయితే అందరం ఒకే దగ్గర పడుకుంటాము. అండ్ ఈ రూమ్ కూడా ఒక హీటర్ అండ్ విండో. ఈ విండో కూడా చాలా పెద్దదే. సో పై వరకు మనం అంత హైట్ లేము కాబట్టి అందట్లేదు. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటది, సన్లైట్ అది బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా అన్ని కనిపిస్తున్నాయి, చెట్లు అన్ని. అండ్ ఇది వాడి బ్యాట్మ్యాన్ మాస్క్. సో బ్యాట్మ్యాన్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఈ వాచ్ పెట్టుకుంటాడు అనమాట. ఇది గ్లోబ్, వాడి బాడీ లోషన్ అది. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ క్యాప్, స్పైడర్ మ్యాన్ వాచ్ ఫేవరెట్ అనమాట, అన్ని స్పైడర్ మ్యాన్. సో పెయింటింగ్ స్టఫ్. అండ్ ఇక్కడ చెస్ క్లాక్, చెస్ బోర్డ్, వాడి బుక్స్, హెడ్సెట్, వాడి మ్యాక్ బుక్. ఆన్లైన్ క్లాసెస్ అన్ని మ్యాక్ బుక్ నుంచి అటెండ్ అవుతాడు అనమాట, చెస్ అవన్నీ. అండ్ ఇవన్నీ కూడా క్రేయన్స్ బాక్స్. అండ్ ఈ చైర్ గుర్తుపట్టారా, కింద ప్రింటర్ దగ్గర ఒకటి ఉంది కదా చైర్, ఇంకొకటి ఇక్కడ అనమాట. సో ఇది డైనింగ్ టేబుల్ అనమాట ఇద్దరికి. మేము ఇప్పుడు అది స్టడీ టేబుల్ కింద కన్వర్ట్ చేసేసి పెట్టామన్నమాట. అండ్ ఇది వచ్చి బవి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ ఇవి టైక్వాండో అనమాట, ప్రాక్టీస్ టైక్వాండో జాయిన్ అయ్యాడు. సో ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికని ఉంటది. ఇవేమో బాక్సింగ్ గ్లౌజెస్, బాక్సింగ్ బ్యామ్ కూడా ఉండేది పగిలిపోయింది. అండ్ ఇది కూడా టైక్వాండో. ఇవి వచ్చి డంబెల్స్. మా వారు ఎక్సర్సైజ్ చేస్తుంటే తను కూడా నేను చేస్తాను అన్నట్టు చేశాడనమాట. సో అందుకని చిన్నగా తీసుకున్నాం. ఇది వాడి జిమ్ సెటప్ అనమాట. సో అటు నుంచి ఇలా ఇటువైపు వస్తే ఇది బవి క్లోజెట్. సో దీంట్లో వాడి బట్టలు అనమాట.
పైనంతా ఇంకా సూట్ కేసులు అవన్నీ ఎక్స్ట్రా సూట్ కేసెస్, కిందంతా బెడ్షీట్లు అవి ఎక్స్ట్రా. అండ్ ఇవన్నీ వాడి సాక్స్లు అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నట్టు అదొకటి పెట్టాను, వాటికి ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టాను అనమాట, బెల్ట్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇది వాడి క్లోజెట్. అండ్ ఇక్కడ వస్తే ఈ బట్టలు వాషింగ్కి వేయాల్సినవి. అండ్ ఇది బోర్డ్. సో ఈ బోర్డు మీద వాడు ఏమైనా రైటింగ్ అది డ్రాయింగ్ అలాంటివన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాడు అనమాట. సో ఓవరాల్గా మా ఇల్లు పైన 3 rooms, కింద హాల్ అండ్ కిచెన్. ఇదైతే మా ఓన్ హౌస్ అయితే కాదు, రెంటెడ్ హౌసే. 6 crores అంట ఈ హౌస్ వర్త్. 6 కోట్లు పెట్టి ఇల్లు కొనాలంటే ఇంకా మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సో మేమైతే రెంట్కే ఉంటున్నాము, వచ్చినప్పటి నుంచి కొనే ప్లాన్ కూడా లేదు. సో ఓవరాల్గా ఇదైతే మా ఇల్లు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అలానే ఏవైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.